తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జమ్మూలో జల విలయం, జనజీవనం స్తంభించిపోయింది. కొట్టుకుపోయాయి వందలాదిగా ఇళ్ళు. రోడ్డు మార్గాల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. తావీ నది ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తుంది. అక్కడ రైల్వే ట్రాకులు, రైళ్లు కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితుంది. రైళ్లు రద్దయిపోయాయి. హెలికాప్టర్తో సహాయక చర్యలు ముమ్మరం చేస్తూ ఉన్నారు. కానీ అక్కడ జరిగిన విధ్వంసం, కోల్పోయిన ఆస్తులు గతంలో ఎప్పుడూ ఇలాంటి విపత్తు చూడలేదని స్థానికులు చెప్తున్నారు. రాబోయే 2-3 రోజులు కూడా భారీ వర్షాల హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో అక్కడ ప్రజలు భయం గుప్పిట్లో కాలం గడుపుతున్న పరిస్థితి. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా వర్షాలు బీభత్సమే సృష్టిస్తున్నాయి. ఒకప్పుడు ప్రజలకు జీవనాధారమయ్యాయి వర్షాలు. ఇప్పుడు ప్రాణాలు, ఆస్తులు హరించివేసే మృత్యువుగా మారిపోతున్నాయి. భారీ వర్షాల కారణంగా ఇటీవల కాలంలో ఉత్తర భారతంలో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో ఎంతో విధ్వంసం జరిగింది. ఆ రాష్ట్రాల్లో వరదలు, ఆ రాష్ట్రాల్లో కొండ చర్యల వల్ల వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితుంది. ముఖ్యంగా ఢిల్లీలో యమునా నది ఉప్పొంగి ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయాయి. ఈ విపత్తుల నుంచి ప్రజలు ఇంకా కోలుకోనే లేదు. సరిగ్గా అదే సమయంలో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ను వానలు, వరదలు భయపెడుతున్నాయి. గత కొన్ని రోజులుగా జమ్మూ కాశ్మీర్ను కుండపోత వర్షాలు, వరదలు కుదిపేస్తున్నాయి. జమ్మూ ప్రకృతి ప్రకోపానికి అల్లాడిపోతోంది. అల్లకల్లోలంగా తయారవుతున్న సిచ్యువేషన్ కూడా ఉంది. నిత్యం పర్యాటకులు, భక్తులతో కళగళ్లాడే ఆ ప్రాంతం ఇప్పుడు ఒక మృత్యువలయంగా మారిపోయిన పరిస్థితి. ప్రాణాలు అరచేతిలో పట్టుకొని బతుకు పోరాటం చేస్తూ ఉన్నారు అక్కడి స్థానిక ప్రజానీకం. విజువల్స్లో మీరు చూస్తున్నారు. తావీ నది పొంగి ప్రవహించే పరిస్థితి చూస్తున్నాం. ఉప్పొంగుతోంది, మహోగ్ర రూపం దాలుస్తోంది. స్థానిక జనావాసాల్లోకి విపరీతంగా ఆ వరద రావడంతో వాళ్ళందరూ కూడా తమ సామాన్లు చేతబట్టి వాళ్ళందరూ కూడా వేరే సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కొంత భయానకమైనటువంటి సిచ్యువేషన్ కూడా అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ తావీ నది మహోగ్ర రూపాన్ని దాలుస్తూ పైకి ఎగబాకి విధంగా బ్రిడ్జిల మీదకి తోసుకుంటూ ఆ వరద వస్తుందో చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. ఎక్కడికక్కడ రోడ్లు కొట్టుకుపోయాయి. ఆ రోడ్లు కోసుకుంటూ ఆ వరద తాకిడికి, బలమైనటువంటి తాకిడికి రోడ్లు మొత్తం కూడా కోసుకొని పోవడంతో, కట్టయిపోవడంతో అక్కడ వెళ్తున్నటువంటి వాహనాలు కూడా ప్రమాదానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. విజువల్స్లో చాలా స్పష్టంగా మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా వరద తాకిడికి అక్కడ రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది, ఒకవైపు కోసుకుపోయింది. అటువైపుగా వెళ్తున్నటువంటి వాహనాలు కూడా ఒక ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఈ స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నటువంటి విజువల్ చూస్తే అర్థమవుతుంది. జమ్మూలో ప్రస్తుతం పరిస్థితి అత్యంత భయానకంగా ఉందని చెప్పాలి. వందల ఏళ్లుగా చూడని విధ్వంసాన్ని అది చూపిస్తోంది. గత కొన్ని రోజులుగా అక్కడ భారీ వర్షాలు పడుతున్నాయి, భారీ వరద వస్తూ ఉంది, నగరాలను ముంచెత్తుతున్న పరిస్థితి ఉంది. ప్రజలు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. రోడ్లు, రైల్వే ట్రాకులు అన్నీ కూడా కొట్టుకుపోయాయి. ఎటు చూసినా ఒక భయానకమైనటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. అసలు ఏమీ కూడా ప్రజలు బయటకు వచ్చి తమ నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు, లేకపోతే సురక్షితంగా వేరే ప్రాంతానికి కూడా వెళ్ళలేని సిచ్యువేషన్ ఉందంటే అక్కడ ఏ విధంగా ఈ వరదలు అనేవి భయం కల్పిస్తున్నాయి కూడా అర్థమవుతోంది. ఎటు చూసినా వరద నీరే కనిపిస్తోంది. కళ్ళ ముందు కదలాడుతున్న మృత్యువు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. తావీ నది ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తుండడంతో పరిసర ప్రాంతాల ప్రజలు కూడా ఆందోళనలో ఉన్నారు. చాలామందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ప్రజలు తమ ఇళ్లలోనే చిక్కుకుపోయారు. అక్కడ రెస్క్యూ జరుగుతోంది, అక్కడ సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ వర్షాలు, వరదల వల్ల జమ్మూ, ఢిల్లీ రైల్వే లైన్లో ట్రాకులు పూర్తిగా దెబ్బతిన్నాయి. జమ్మూకు వెళ్లే అన్ని రైళ్లు కూడా రద్దు చేశారు. దోడాలోని భలీసా ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా కాలువలు పొంగి అక్కడ ఉధృతంగా ప్రవహించి లోతట్టు ప్రాంతాలు జలమయం చేసిన పరిస్థితి. కొండ చర్యలు విరిగిపట్టడంతో నిన్ననే మనం చూసాం వైష్ణోదేవి యాత్ర కూడా అక్కడ నిలిచిపోయిన పరిస్థితి. వైష్ణోదేవి యాత్రకు వెళ్లే భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. 30 మంది ఆ కొండ చర్యలు విరిగిపడి ఆ కొండ బండరాళ్ళు కింద నలిగిపోయి చనిపోయారంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందనేది కూడా అక్కడ అర్థమవుతుంది. 1926లో జమ్మూలో ఇలాంటి బీభత్స వాతావరణమే నమోదైంది. ఆ రోజు 24 గంటల్లో 248 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డైంది. సరిగ్గా 99 ఏళ్ల తర్వాత ఇప్పుడు జమ్మూలో మరోసారి అదే తరహా విపత్తు కనిపిస్తోంది. చరిత్ర పునరావృతం అవుతోందని చెప్తున్నట్లే జమ్మూలో కూడా అదే స్థాయిలో వర్షాలు కురుస్తా ఉన్నాయి ప్రస్తుతం. ఈ రికార్డు వర్షాల వల్ల తావీ నది ఎప్పుడూ కూడా గతంలో ఎప్పుడూ చూడనటువంటి వరద ఒక భీకరమైనటువంటి ఒక ఉత్పాతంలా మహోగ్ర రూపం దాల్చి
ఆ నదిలో వరద పొంగుకొని వస్తూ ఉంటే అక్కడ ఉన్నవాళ్ళు భయపడిపోతా ఉన్నారు. మొత్తం పట్టణాలు నగరాల్ని ముంచేస్తుందా ఈ ఉగ్రరూపం దాల్చిన నది అని చెప్పి అందరూ స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా భయభ్రాంతులతో కాలం వెళ్లదీస్తున్న పరిస్థితి ఉంది. ఈ ఒక్క రాత్రి గడిస్తే చాలు, ఈ రోజు గడిస్తే చాలు అన్న స్థాయిలో అక్కడ పరిస్థితి ఉంది అంటే ఎంత దారుణంగా సిచ్యువేషన్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ భారీ వరదలు నగరాన్ని ముంచెత్తడమే కాకుండా ప్రజల గుండెల్లో తీవ్ర భయాన్ని నింపాయి. జమ్మూలో చాలా రోడ్లపై వాహనాలు వరదలో కొట్టుకుపోతున్నాయి. ఇళ్లలోకి నీళ్లు రావడంతో ప్రజలు అక్కడ బతకలేని పరిస్థితి ఏర్పడింది. స్థానికుల చెప్తున్నటువంటి వివరాల ప్రకారం వర్షం ప్రారంభమైన కొన్ని గంటల్లోనే నీరు ఇళ్లలోకి వస్తోంది. చాలామందికి వస్తువులు కూడా తీసుకోవడానికి సమయం దొరకలా. లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆకస్మిక వరదలతో చాలా ఇళ్లు కొట్టుకుపోయాయి. ఇళ్లలో దాచుకున్నటువంటి తమ ఆస్తులు ఏవైతే ఉన్నాయో, బంగారం ఏదైతే ఉందో, ఆభరణాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. ఈ విపత్తులో ఎంతమంది మరణించారో ఇంకా ఆ లెక్క తెలియదు. చాలామంది గల్లంతైపోయారు, వాళ్ళ కోసం గాలింపు చేస్తున్నా కనిపించడం లేదు అంటూ దీనంగా అక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఆర్మీ దళాలు రంగంలోకి దిగి సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వరదలు చిక్కున్న వారిని హెలికాప్టర్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితి విజువల్స్లో మీరు చూస్తున్నారు. పూర్తిగా కాలనీ మొత్తం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది, వరద కొట్టుకుపోతుంది. ఇంటి ముందే నది వచ్చినట్టుగా కనిపిస్తుంది అక్కడ పరిస్థితి. అక్కడ ఆ ఇంట్లో వాళ్ళని రక్షించేందుకు ఆర్మీ దళాలు ఏ విధంగా హెలికాప్టర్లు తీసుకువచ్చి అక్కడ వాళ్ళని సురక్షితంగా ప్రదేశాలకు తీసుకెళ్ళడానికి రెస్క్యూ చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. చాలామంది ఇదే విధంగా ఒక నదిలో చిక్కుకుపోయినట్టుగా ఇళ్లలో చిక్కుకుపోయిన పరిస్థితి ఉంది. సో వాళ్ళు శక్తికి మించి పనిచేస్తూ ఉన్నారు ఆర్మీ దళాలు అందరూ కూడా. బలగాలు ఇంకా ఎంతమంది కావాలంటే అంతమందిని రెస్క్యూ కోసం పంపిస్తామని ప్రభుత్వం కూడా చెప్తోంది. సహాయ కార్యక్రమాలు వేగం చేస్తూ ఉన్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో కూడా ఆర్మీ బలగాలు ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు. అక్కడ స్థానిక ప్రజానీకం తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉంది, వరదలో చిక్కుకుపోయి ఉన్నారు. వాళ్ళందరినీ రక్షిస్తూ రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. ప్రభుత్వం ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. అనవసరంగా బయటకు రావద్దని హెచ్చరిస్తూ ఉంది. ఇంకా ఎవరైనా చిక్కుకుపోయి ఉంటే స్థానిక అధికారులకు సమాచారం అందించండి, మిమ్మల్ని కాపాడే ప్రయత్నం 100కు 100% చేస్తాం. అక్కడ మీ ఏరియాలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, అక్కడ వరద ప్రవాహం ఏ విధంగా ఉంది, ఇళ్లలోకి వాటర్ వచ్చే పరిస్థితి ఉందా, ఆ ఫ్లోటింగ్ ఏ విధంగా ఉంది, ఈ డీటెయిల్స్ అన్ని తెలియజేయండి. మీకు ఆహార వసతులకి ఏమన్నా ఇబ్బంది ఉందా, ఇవన్నీ కూడా స్థానిక అధికార యంత్రాంగానికి చెబితే వాటిని పరిశీలించి వెంటనే వేగంగా తగు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ యంత్రాంగం కూడా చెప్తున్న పరిస్థితి. మీరు చూస్తున్న విజువల్స్ జమ్మూ అండ్ కాశ్మీర్లో స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ తావి నది మహగ్గు రూపం దాల్చినటువంటి పరిస్థితులు, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయిన పరిస్థితులు, అక్కడ జరుగుతున్న సహాయక కార్యక్రమాలు, ఇవాల్టికి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని మీరు చూస్తూ ఉన్నారు. ఇంకా 2-3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి గతంలో ఎప్పుడూ లేనట్లుగా గత 100 ఏళ్లలో ఎప్పుడూ చూడనటువంటి మహోగ్ర రూపం ఈ సంవత్సరం కనిపించేసరికి స్థానికులు గజగజ వణికిపోతున్నారు. రికార్డు స్థాయి వర్షపాతం నమోదై అది వరద రూపం దాల్చి మొత్తం కూడా ఊళ్ళకు ఊళ్ళు కొట్టుకుపోయే పరిస్థితి అక్కడ కనిపిస్తోంది.